ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఫుల్ కెమెరా కంపారిజన్ సామ్సంగ్ గెలాక్సీ S24 FE అలాగే ఐఫోన్ 16e మొబైల్ ఫోన్స్ది. ఈ వీడియో చివరిలో మీతో షేర్ చేసుకుంటాను ఈ రెండు మొబైల్ ఫోన్స్లో ఏది మంచిగా పర్ఫామ్ చేసింది ఇన్ టర్మ్స్ ఆఫ్ కెమెరాస్ అనేది. అదేవిధంగా నేను ఏది చూస్ చేసుకుంటాను అండ్ ఏ మొబైల్ దేనికి బెస్ట్ అని కూడా అయితే చెప్తాను. నేనైతే డిఫరెంట్ కండిషన్స్లో డిఫరెంట్ జూమ్ లెవెల్స్లో చాలా ఫొటోస్ క్లిక్ చేశాను, అలాగే వీడియోస్ కూడా అయితే రికార్డ్ చేశాను. అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను అండ్ ఈవెన్ నైట్ టైంలో కూడా అయితే క్లిక్ చేశాను. సో మీకు ఈ వీడియో అనేది ఫుల్ కంప్లీట్ ప్యాకేజ్ లాగా అయితే వస్తుందన్నమాట. అంటే ఒక వన్ స్టాప్ సొల్యూషన్ అయితే చెప్తాను నేను. ఈ వీడియో చూసారు అంటే మీకు తెలిసిపోతుంది ఈ రెండు మొబైల్స్లో ఏది బెస్ట్ కెమెరా అని. ఫోటో శాంపుల్స్ చూపించే ముందు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు సైడ్ బై సైడ్ కంపారిజన్ ఈ రెండు కెమెరాస్ యొక్క డీటెయిల్స్ అనేది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఏ కెమెరా ఎంత మెగాపిక్సెల్ ఉంది, అలాగే సెన్సార్ సైజ్ ఎంత ఉంది, అలాగే ఎంతవరకు వీడియోస్ మనం రికార్డ్ చేయొచ్చు అని కూడా. నేనైతే టెస్టింగ్లో సామ్సంగ్లో ఉన్న అల్ట్రా వైడ్ అలాగే 30x జూమ్ ఫోటోని అయితే కంపేర్ చేయట్లేదు ఐఫోన్తో. బికాస్ ఐఫోన్లో మనం మాక్సిమం అండ్ మినిమం ఎంతలో అయితే రికార్డ్ చేయొచ్చో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ దాంట్లోనే కంపేర్ చేస్తున్నాను సామ్సంగ్లో కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్లో 10x వరకు అయితే జూమ్ చేయొచ్చు, నేను కూడా సామ్సంగ్లో 10x వరకు జూమ్ చేసి ఫోటో క్లిక్ చేసి చూపిస్తాను, అంతే తప్ప 30xని 10xని అలా అయితే కంపేర్ చేయదలుచుకోలేదు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ప్రతి ఒక్క టెక్స్ట్ దగ్గర ఎంత మ్యాగ్నిఫికేషన్లో ఫొటోస్ అనేది క్లిక్ చేశాను అని. అండ్ మీరు ఇక్కడ డీటెయిల్స్ కూడా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ రెండు మొబైల్స్లో ఉన్న మెగాపిక్సెల్ సెన్సార్ సైజెస్ కూడా అయితే డిఫరెన్స్ వల్ల మనకి ఫొటోస్ న్యాచురల్గా డిఫరెంట్గా అయితే కనిపిస్తాయి జూమ్ చేసినప్పుడు. ఈ ఫోటోలో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే పైన టాప్ రూఫ్ ఏరియా ఉంది కదా, ఇక్కడ రేకులు ఉన్నాయి కదా రెడ్ కలర్వి, అక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు డీటెయిల్స్ అనేది ఐఫోన్ ఎంత బాగా క్యాప్చర్ చేసిందో. సామ్సంగ్ అనేది అంత డీటెయిల్స్ అయితే క్యాప్చర్ చేయలేదు. కానీ ఈ జూమ్ రేంజ్ అంటే 1x తర్వాత ఏ ఫోటో క్లిక్ చేసినా కూడా ఐఫోన్ స్లోగా డీటెయిల్స్ అయితే లూజ్ అయితే అయిపోతూ వస్తుంది. ఇంకా సామ్సంగ్ అనేది మనకి దీంట్లో కింగ్ అయితే అయిపోయింది. ప్రజెంట్ ఉన్న మార్కెట్లో సింగిల్ కెమెరా మొబైల్ ఫోన్ అంటే చాలా టఫ్ అని చెప్పొచ్చు సర్వే అవ్వడానికి, అన్లెస్ మీరు ఓన్లీ 1xలో మాత్రమే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ క్లిక్ చేస్తున్నారంటే. మనకి సామ్సంగ్లో 3x టెలిఫోటో లెన్స్ కూడా అయితే ఉంది. సో మనకి మంచి డీటెయిల్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది మొబైల్ ఫోన్ అనేది ఐఫోన్తో కంపేర్ చేసుకున్నట్లయితే. కానీ ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేసినట్లయితే ఐఫోన్ అనేది చాలా న్యాచురల్గా అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఇమేజెస్ అనేది, అంటే క్యాప్చర్ చేసిన తర్వాత. ఇక సామ్సంగ్ వచ్చేసి కొన్నిసార్లు కూలర్ టోన్లో అయితే ప్రొడ్యూస్ చేస్తుంది, కొన్నిసార్లు చాలా సాచురేషన్ ఇంక్రీజ్ చేసి వార్మర్గా అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఒకవేళ మీరు పిక్చర్స్ని డిఫరెంట్ జూమ్ లెవెల్స్లో క్లిక్ చేయాలనుకుంటున్నారు అంటే సామ్సంగ్ డెఫినెట్లీ మీకు బెటర్ చాయిస్ ఐఫోన్ 16eతో కంపేర్ చేసినట్లయితే. అంతేకాకుండా నేను ఆల్రెడీ చెప్పాను కదా సామ్సంగ్ S24 FEలో మనకి 0.6x అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అలాగే 30x వరకు జూమ్ అయితే ఫొటోస్ క్లిక్ చేయొచ్చు అని. ఈవెన్ దో 30x జూమ్ చేసిన ఫొటోస్ మనకి మరీ అంత డీటెయిల్స్ అయితే ఉండవు, కానీ అది ఫన్గా అయితే ఉంటుంది పక్కన వాళ్ళు చూపించడానికి, హే నా మొబైల్ ఫోన్ 30x వరకు జూమ్ చేస్తుంది, ఈ మొబైల్ చేస్తుందా లేదా అన్నట్టు. ఎక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఓవరాల్ కలర్ డిఫరెన్స్ అనేది ఈ రెండు మొబైల్స్ది. పర్సనల్గా నాకైతే ఐఫోన్ చాలా బాగా అనిపించింది ఇన్ టర్మ్స్ ఆఫ్ కలర్ రీప్రొడక్షన్లో. సామ్సంగ్ మొబైల్ ఫోన్లో చాలా సాచురేటెడ్ అయితే అయిపోయి వస్తున్నాయి ఇమేజెస్ అనేది. అఫ్ కోర్స్ అది కొంతమందికి నచ్చొచ్చు అండ్ సోషల్ మీడియా పరంగా చూసుకున్నా కూడా చాలా మంది ఈ విధంగానే లైక్ చేస్తుంటారు, కానీ నేనైతే న్యాచురల్గా అండ్ మోర్ రియలిస్టిక్గా ఉండే ఇమేజ్ అయితే లైక్ చేస్తాను. ఇక 10x జూమ్లో తీసిన ఫోటో చూసుకున్నట్లయితే సామ్సంగ్ అసలు వాచ్ డోట్ అయితే చేసేసింది ఐఫోన్ని, మంచి డీటెయిల్స్ అయితే క్యాప్చర్ చేసింది. కానీ సామ్సంగ్లో ఉన్న ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇన్కన్సిస్టెంట్గా కలర్ అనేది రీప్రొడ్యూస్ చేస్తుంది ఒక్కొక్క ఇమేజ్కి. సో అది వీళ్ళు సాఫ్ట్వేర్లో ఫిక్స్ చేసినట్లయితే చాలా బాగుంటుంది. ఇక ఐఫోన్ వచ్చేసి ఈ కలర్సే కాకుండా ఈవెన్ కొన్ని ఏరియాస్లో హైలైట్స్ కానీ షాడోస్ కానీ మంచిగా అయితే ప్రిజర్వ్ చేసుకుంటూ ఉంది. సో ఓవరాల్గా పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంది ఐఫోన్లో 1x మోడ్లో. ఇక సెల్ఫీస్ పరంగా మాట్లాడుకున్నట్లయితే రెండు మొబైల్ ఫోన్స్ చాలా బాగా అయితే ప్రొడ్యూస్ చేస్తున్నాయి ఇమేజెస్ అనేది. అండ్ ఐఫోన్ అనేది చాలా న్యాచురల్గా అలాగే స్కిన్ టోన్స్ కూడా చాలా క్లీన్గా అయితే ఉన్నాయి, బట్ సామ్సంగ్ అనేది కొంచెం సాచురేషన్ అయితే యాడ్ చేసింది ఓవరాల్ ఇమేజ్కి. ఇక రెండు మొబైల్ ఫోన్స్లో తీసిన ఫొటోస్ డీటెయిల్స్ కానీ షార్ప్నెస్ కానీ చూసుకున్నట్లయితే చాలా బాగా అయితే వచ్చినాయి. ఇంకా పోర్ట్రేట్ షాట్స్ పరంగా చూసుకున్నట్లయితే సామ్సంగ్ చాలా బెటర్గా అయితే పర్ఫామ్ చేసింది ఎడ్జ్ డిటెక్షన్ పరంగా ఐఫోన్తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఇంకోటి సామ్సంగ్ ఫోన్లో మనకి కొంచెం డిఫరెంట్ సెన్సార్ ఉండడం వల్ల మనకి కొంచెం వైడ్గా అయితే వస్తున్నాయి ఫొటోస్ అనేది. కొన్ని ఏరియాస్లో ఏంటంటే ఐఫోన్ ఎడ్జ్ డిటెక్షన్ చాలా బాగుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు వెంట్రుకలు అనేది చాలా బాగా అయితే సపరేట్ చేసింది. సామ్సంగ్లో అయితే ఆల్మోస్ట్ అవైతే కొన్ని డిసపియర్ అయితే అయిపోయాయి. బట్ స్టిల్ రెండు మొబైల్స్ని కంపేర్ చేసుకున్నట్లయితే కొన్ని ఏరియాస్లో తక్కువ పర్ఫామ్ చేస్తున్నాయి, కొన్ని ఏరియాస్
ఏరియాస్లో ఎక్కువైతే పర్ఫామ్ చేస్తున్నాయి. బట్ ఓవరాల్గా పిక్చర్ చూసుకున్నట్లయితే సెల్ఫీస్ పరంగా రెండు మొబైల్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి క్లోజ్అప్ షాట్. నాకైతే పర్సనల్గా ఐఫోన్ పిక్చర్ అయితే బాగా నచ్చింది. ఇక్కడ సామ్సంగ్ అనేది ఈ ఇమేజ్ని చాలా బూస్ట్ అయితే చేసేసింది, సాచురేషన్ని, అండ్ చాలా వామ్గా అయితే కనిపిస్తుంది. ఇన్ రియల్లో చూసుకున్నట్లయితే ఇది ఫోటో ఐఫోన్లో ఎలా ఉందో అలానే ఉంది. ఇది వచ్చేసి పానోరామా షాట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా డిఫరెన్స్ అనేది షాడోస్ అండ్ హైలైట్స్ ఈ రెండు మొబైల్స్ది. రెండు మంచిగానే ఇమేజ్ అనేది క్యాప్చర్ చేసాయి. బట్ ఐఫోన్ అనేది స్లైట్గా బూస్ట్ అయితే చేసింది షాడోస్ని అండ్ ఈవెన్ హైలైట్స్ని కూడా. ఇవి వచ్చేసి ఇండోర్ కండిషన్స్ లో తీసిన ఫొటోస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఐఫోన్ ఏ విధంగా ప్రిజర్వ్ చేసింది, కలర్ బ్యాలెన్స్, అండ్ సామ్సంగ్ ఎలా సాచురేట్ చేసింది పిక్చర్ అనేది. ఇది ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ కలర్ డిఫరెన్సెస్ కి ఈ రెండు మొబైల్స్ ది. ఇక్కడ ఏంటంటే ఈ రెండు మొబైల్ ఫోన్స్ రియలిస్టిక్ గా అయితే ఇమేజ్ ని అయితే క్యాప్చర్ చేయలేదు. బట్ నేను ఒక ఇమేజ్ ని అంటే క్లోజ్ టు రియల్ గా ఉండే ఇమేజ్ ని పిక్ చేసుకోవాలంటే నేనైతే ఇప్పుడు సామ్సంగ్ అయితే చూస్ చేసుకుంటాను. బికాస్ అదే ఆల్మోస్ట్ క్లియర్ గా అయితే ఉంది. బట్ ఐఫోన్ అనేది చాలా ఓవర్ గ్రేడింగ్ అయితే చేసింది అండ్ కలర్స్ అనేది బూస్ట్ అయితే చేసేసింది. ఇవి వచ్చేసి కొన్ని క్లోజ్అప్ షాట్స్. రెండు మొబైల్ ఫోన్స్ చాలా బాగా అయితే పర్ఫామ్ చేస్తున్నాయి అండ్ డీటెయిల్స్ పరంగా చూసుకున్నా కూడా చాలా బాగా అయితే ఉంది 1x మ్యాగ్నిఫికేషన్ లో. ఈ ఫొటోస్ వచ్చేసి 1x లో క్లిక్ చేసినవి రెండు మొబైల్ ఫోన్స్ ని. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు కలర్స్ కానీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఎలా ఉంది ఏంటి అని. సో మనకి సామ్సంగ్ లో 0.6x ఉంది కాబట్టి అంటే అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, మనం ఈ విధమైన ఫొటోస్ కూడా అయితే క్లిక్ చేయొచ్చు ఐఫోన్ తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇండోర్ కండిషన్ లో తీసిన షార్ట్సే, అది కూడా విత్ అండ్ వితౌట్ ఫ్లాష్ లైట్. మీరు ఇక్కడ క్లియర్ గా అయితే డిఫరెన్స్ అనేది నోటీస్ చేయొచ్చు ఈ రెండు మొబైల్స్ ది. ఇండోర్ కండిషన్స్ లో మంచి లైటింగ్ ఉన్నట్లయితే ఈ విధంగా అయితే వస్తాయి ఫ్రంట్ కెమెరా ఫోటోస్ అనేది. సామ్సంగ్ మొబైల్లో క్లిక్ చేసిన ఫోటో చూసుకున్నట్లయితే ఓవర్ గా అంటే బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ చేసింది ఇమేజ్ లో. బట్ ఐఫోన్ లో చూసుకున్నట్లయితే అది ఇమేజ్ ఆల్మోస్ట్ క్లీన్ గా ఉన్నా కూడా బట్ ఎక్కువ వార్మ్ గా అయితే ఉంది. సో ఈ రెండు మొబైల్స్ లో నేను చూస్ చేసుకునేది వచ్చేసి సామ్సంగ్ అనమాట. ఐఫోన్ కొంచెం మరీ సాచురేషన్ ఇంక్రీజ్ చేసిన ఫీలింగ్ అయితే ఉంది నాకు. ఇప్పుడు చూడండి కొన్ని వీడియో శాంపుల్స్ అనేది డిఫరెంట్ కండిషన్స్ లో క్లిక్ చేసినది ఇండోర్ అలాగే అవుట్డోర్ కండిషన్స్ లో. ఇప్పుడు మీరు చూసిన వీడియో ఐఫోన్ 16 మొబైల్ ఫోన్ బ్యాక్ కెమెరాతో రికార్డ్ చేస్తుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఎలా ఉంది ఏంటి వీడియో క్వాలిటీ అనేది. నేను 4K 30 FPS అయితే రికార్డ్ చేస్తాను, అది కూడా 1x మోడ్లో. మీరు కావాలి అనుకున్నట్లయితే 2xకి లేకుంటే అప్ టు 6x వరకు అయితే జూమ్ చేయొచ్చు. కానీ నేనున్న రూమ్ చాలా చిన్నది అవ్వడం వల్ల నేను 2xకి వెళ్ళాను అనుకోండి, మరి ఫుల్ ఫ్రేమ్ మొత్తం నేనే కనిపిస్తాను, నా ఫేసే కనిపిస్తుంది. సో అందుకే నేను 1xలో పెట్టి రికార్డ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఎలా ఉంది ఏంటి అని చెప్పని వీడియో అనేది. నేను ఇండోర్ కండిషన్స్లో ప్రాపర్ లైటింగ్ సెటప్ అయితే నేను రికార్డ్ చేస్తున్నాను. సేమ్ ఇదే లైటింగ్ సెటప్ అయితే నేను యూస్ చేస్తాను నేను ఒకవేళ వీడియోస్ అనేది నా కెమెరాతో రికార్డ్ చేస్తున్నట్లయితే. అండ్ ఇక ఆడియో పరంగా చూసుకున్నట్లయితే ఇది నేను ఎటువంటి ఎక్స్టర్నల్ ఆడియో అయితే యూస్ చేయట్లేదు కాబట్టి ఇది మీరు ఎగ్జామ్షన్ అయితే చేసేసేయండి. ఓన్లీ వీడియో మాత్రమే ఇక్కడ చెక్ చేయండి. ఇది ఈ రూమ్లో చాలా ఎక్కువ కూడా అయితే ఉంటుంది. సో బెటర్ మీరు ఆడియో అయితే ఎక్కడ జడ్జ్ చేయకండి, ఈ వీడియోలో ఓన్లీ వీడియోని మాత్రమే చూడండి. సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట వీడియో క్వాలిటీ అనేది. ఒకవేళ మీరు యూట్యూబ్లో వీడియోస్ అనేది రికార్డ్ చేస్తున్నారంటే సో ఈ విధంగా అయితే ఉంటుంది. నేను ఇప్పుడైతే S24 FE అయితే షిఫ్ట్ అవుతాను. చూద్దాం వీడియో క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటని చెప్పని. ఆల్రైట్, ఇప్పుడు చూసిన వీడియో మీరు S24 FEలో, అది కూడా 4K 30 FPS లో రికార్డ్ చేస్తుంది. ఈ మొబైల్ ఫోన్లో మనం కావాలి అనుకున్నట్లయితే మాక్సిమం 8K వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. బట్ అది నేను ఓవర్కిల్ అని అయితే చెప్తాను. 4Kలో మోర్ దెన్ ఎనఫ్. యూట్యూబ్కైనా ఇన్స్టాగ్రామ్ దేనికైనా కూడా. నన్ను అడిగినట్లయితే ఇంకా 1080p వెరీ గుడ్ అని చెప్తాను. ఇకపోతే మీరు ఇక్కడ జడ్జ్ చేయొచ్చు ఎలా ఉంది వీడియో క్వాలిటీ అనేది. ఇది కూడా సేమ్ ప్రీవియస్గా ఐఫోన్ 16 మొబైల్ ఫోన్ని ఏ విధంగా సెటప్ చేసి రికార్డ్ చేశానో సేమ్ అదే స్టాండ్ మీద అదే ప్లేస్మెంట్లో లైటింగ్ అంతా కూడా సేమ్ అయితే పెట్టి చేస్తున్నాను. జస్ట్ మొబైల్ ఫోన్ మాత్రమే మార్చాను అక్కడ. సో ఇక్కడ జడ్జ్ చేయొచ్చు మీరు ఎలా ఉంది వీడియో క్వాలిటీ అనేది. అండ్ ఈవెన్ ఆడియో కూడా అయితే మీరు కొంచెం జడ్జ్ చేయొచ్చు. బికాస్ నేను ఎక్స్టర్నల్ ఆడియో యూజ్ చేయట్లేదు కాబట్టి ఇది ఒక జస్ట్ ఒక శాంపుల్ లాగా అయితే తీసుకోండి అంతే తప్ప ఇలానే వస్తుందని మాత్రం అనుకోకండి. ఈ రూమ్లో చాలా ఎక్కువ కూడా అయితే ఉంది. సో మీకు రీసౌండ్ అలా ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. ఇది 4K 30 FPSలో రికార్డ్ చేస్తున్న వీడియో బ్యాక్ ఫేసింగ్ కెమెరా నుంచి. ఇక్కడ మీరు జడ్జ్ చేయొచ్చు ఎలా ఉంది వీడియో క్వాలిటీ యాజ్ వెల్ యాజ్ ఆడియో కూడా. ప్రజెంట్ 1x అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇది 2x, ఇది 2x, 3x, 3x, మ్యాక్సిమం 6x అండ్ దీంట్లో మ్యాక్సిమం 12x. సో ఈ విధంగా అయితే ఉంటుంది వీడియో క్వాలిటీ అనేది. ఇకపోతే కావాలి అనుకున్నట్లయితే మీరు ఫ్రంట్ టు బ్యాక్ టు ఫ్రంట్ అయితే షిఫ్ట్ చేసుకోవచ్చు కెమెరాస్ని ఈ విధంగా సామ్సంగ్ S24 FE మొబైల్లో. బట్ ఐఫోన్లో ఆ ఫీచర్ అయితే లేదు. ఇది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేసిన వీడియో 4K 30 FPSలో. రెండు మొబైల్స్ నుంచి మీరు చెక్ చేయొచ్చు ఎలా ఉంది ఏంటి అని చెప్పని. అండ్ ఈవెన్ ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. లేకపోతే స్టెబిలైజేషన్ కూడా చెక్ చేయొచ్చు ఎలా ఉంది ఏంటి అని చెప్పని. బ్యాక్ సన్ అయితే ఉన్నాడు ఈవినింగ్ టైంలో. ఈ విధంగా అయితే ఉంది ఫుటేజ్ అనేది. నాకైతే ఈ ఐఫోన్ 16 ఫుటేజ్ చాలా బాగుంది స్క్రీన్ మీద చూడడానికి.
సో చూద్దాం ఏ విధంగా ఉంటుంది ఏంటని చెప్పి నన్ను ఇక్కడ మీరు క్లియర్గా డిఫరెన్స్ అనేది నోటీస్ చేయొచ్చు. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, ఒకవేళ మీరు కెమెరా షిఫ్ట్ చేయాలన్నట్లయితే షిఫ్ట్ చేసుకోవచ్చు S24 ఈ విధంగా. iPhone 16eలో ఆ ఫీచర్ అయితే లేదు, బట్ ఫొటోస్ అయితే స్నాప్ చేసుకోవచ్చు అనమాట, ఎటువంటి ఇష్యూస్ లేకుండా. సో ఈ విధంగా అయితే ఉంటుంది స్టెబిలైజేషన్ యాజ్ వెల్ యాజ్ ఆడియో అనేది. స్టెబిలైజేషన్ చెక్. ఇది S24 FE మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన వీడియో, అది కూడా 4K 30 FPSలో. ఇక మీరు ఇక్కడ జడ్జ్ చేయొచ్చు ఎలా ఉంది ఏంటి వీడియో క్వాలిటీ అనేది. ఇంకపోతే ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుందన్నమాట. ఇక వీడియో క్వాలిటీ పరంగా చూసినట్లయితే నేను రికార్డ్ స్టాప్ చేసిన తర్వాత కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఇది ప్రాసెస్ అవడానికి. ప్రాసెస్ అయ్యి మనకి కొంచెం ట్వీక్స్ చేసి ఫైనల్ అవుట్పుట్ అయితే చూపిస్తుంది. సో ఈ విధంగా అయితే ఉంటుంది వీడియో క్వాలిటీ అనేది S24 FE మొబైల్ ఫోన్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో రికార్డ్ చేసినట్లయితే. హాయ్ గైస్, ఇది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్న వీడియో iPhone 16e మొబైల్ ఫోన్లో. మీకు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఎలా ఉంది ఏంటి వీడియో క్వాలిటీ అనేది. నేనైతే 4K 30 FPS రికార్డ్ చేస్తున్నాను. దీంట్లో మనకి ఎటువంటి జూమ్ ఇన్ ఆర్ జూమ్ అవుట్ ఆప్షన్ అయితే ఉండదు. ఇకపోతే లైటింగ్ అంతా కూడా నేను నార్మల్గా నా కెమెరాతో ఏ విధంగా అయితే రికార్డ్ చేస్తాను అదైతే సెట్ చేశాను. ఇక మీరు ఇక్కడ జడ్జ్ చేయొచ్చు ఎలా ఉంది వీడియో క్వాలిటీ అనేది. ఇంకా ఆడియో పరంగా అంటే నేను డైరెక్ట్గా మొబైల్ ఫోన్తో రికార్డ్ చేస్తాను. ఒకవేళ ఎక్స్టర్నల్ ఆడియో రికార్డ్ చేసినట్లయితే ఆడియో ఇంకా చాలా బాగా అయితే ఉంటుంది. సో ఎనీవేస్, జస్ట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో ఎలా ఉంటుంది వీడియో అని చూపించడానికి ఈ వీడియో అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది. నా రూమ్ చేంజ్ అవడం వల్ల నేను జూమ్ చేయలేను. అఫ్ కోర్స్ దీంట్లో మనకి జూమింగ్ ఆప్షన్ కూడా అయితే లేదనుకోండి. సో ఈ విధంగా అయితే ఉంటుంది వీడియో క్వాలిటీ అనేది. నైట్ టైంలో తీసిన ఫొటోస్ అండ్ వీడియోస్ చూపించే ముందు ఒకసారి కెమెరా ఇంటర్ఫేస్ అనేది అబ్జర్వ్ చేయండి. ఈ రెండు మొబైల్ ఫోన్స్లో చాలా సాఫ్ట్వేర్ అప్డేట్స్ తర్వాత ఈ రెండు మొబైల్ ఫోన్స్ కెమెరా UI అనేది ఆల్మోస్ట్ యూజర్ ఫ్రెండ్లీగా అయితే ఉంది. చాలా మందికి ఈ కెమెరా ఓపెన్ చేసిన వెంటనే మీరు ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అని చెప్పి ఈజీగా అయితే కనుక్కోగలరు. ఒకప్పుడైతే ఈ విధంగా అయితే ఉండేది కాదు, కొంచెం ఇబ్బందిగానే ఉండేది. వన్ మోర్ థింగ్ ఏంటంటే సామ్సంగ్ లో మనకి చాలా కంట్రోల్స్ అయితే ఉన్నాయి, చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి, బట్ అవన్నీ కూడా iPhone 16eలో అయితే లేదు. ఇంకొక హైలైట్ థింగ్ ఏంటంటే మీరు సామ్సంగ్ S24 FEలో 8K 30 FPS వరకు అయితే వీడియో అనేది రికార్డ్ చేయొచ్చు. ఒకవేళ ప్రోలో రికార్డ్ చేస్తున్నారంటే డిఫరెంట్ ఫ్రేమ్ రేట్స్ కూడా అయితే సెట్ చేసుకోవచ్చు. ఇక సామ్సంగ్ లో ఉన్న ఆప్షన్స్ చూసుకున్నట్లయితే కెమెరాలో చాలా కస్టమైజేషన్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఐఫోన్ తో కంపేర్ చేసినట్లయితే ఐఫోన్ లో తక్కువనే చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు ఫొటోస్ క్లిక్ చేస్తారు, ఎటువంటి ఫిల్టర్స్ ఏమి అప్లై చేయరు అంటే దెన్ ఈ డిఫరెన్స్ అనేది మీకు పెద్దగా ఫరక్ అయితే పడదు. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, చాలా మంది అయితే ఇప్పటికి కూడా కామెంట్స్ అడుగుతున్నారు అప్డేట్స్ తర్వాత సామ్సంగ్ S24 FEలో లాగ్ వీడియో రికార్డింగ్ ఉందా అని. నో గైస్, ఈ మొబైల్ ఫోన్ కి లాగ్ వీడియో రికార్డింగ్ ఆప్షన్ అయితే లేదు. అఫ్ కోర్స్ ప్రోలో వీడియోస్ అనేది రికార్డ్ చేయొచ్చు. ఈ ఫీచర్ వచ్చేసి పెద్ద డీల్ బ్రేకర్ అని అయితే నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మనకి యాప్ స్టోర్ అవ్వచ్చు లేకుంటే ప్లే స్టోర్ అవ్వచ్చు, డిఫరెంట్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. దాని ద్వారా మీరు కావాలనుకున్నట్లయితే ప్రోలో వీడియోస్ అనేది రికార్డ్ చేయొచ్చు ఎటువంటి ఇష్యూస్ లేకుండా. అఫ్ కోర్స్ డిఫాల్ట్ కెమెరాతో కంపేర్ చేసినట్లయితే దాంట్లో ఇంకా మరికొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి మీకు. బట్ లాగ్ వీడియో అనేది ఎస్ డెఫినెట్ గా మనకి హైర్ అండ్ మోడల్స్ లోనే ఉంది సామ్సంగ్ లో. ఇప్పుడు నైట్ టైమ్ లో క్లిక్ చేసిన ఫోటోస్ అలాగే వీడియోస్ అనేది. ఇక ఓవరాల్ గా పిక్చర్ చూసుకున్నట్లయితే ఐఫోన్ అనేది వెల్ బ్యాలెన్స్డ్ అలాగే న్యాచురల్ లుకింగ్ లో అయితే తీసింది ఫోటోస్ అనేది నైట్ టైమ్ లో. కానీ ఒకవేళ మీరు జూమ్ చేసి క్లిక్ చేస్తున్నారు అంటే అక్కడ సామ్సంగ్ మళ్ళీ బీట్ అయితే చేస్తుంది ఐఫోన్ ని విత్ బెటర్ డీటెయిల్స్. ఇంకొన్ని కేసెస్ లో ఏంటంటే సామ్సంగ్ ఓవర్ బ్రైట్ అయితే చేస్తుంది ఇమేజెస్ అనేది నైట్ టైం కండిషన్స్ లో. ఇంకో పక్క ఐఫోన్ వచ్చేసి చాలా నీట్ గా క్లీన్ గా అయితే మెయింటైన్ చేస్తుంది బెటర్ డైనామిక్ రేంజ్ తో. ఇక ఫ్రంట్ కెమెరా ఫోటోస్ చూసుకున్నట్లయితే డార్క్ కండిషన్స్ లో అది కూడా స్క్రీన్ ఫ్లాష్ ఆన్ చేసి సామ్సంగ్ యాక్చువల్ గా బాగా అయితే పర్ఫార్మ్ చేసింది ఐఫోన్ తో కంపేర్ చేసుకున్నట్లయితే. అఫ్ కోర్స్ ఈ విధంగా ఎవడు ఫోటోస్ అయితే క్లిక్ చేయరు, బట్ జస్ట్ ఫర్ టెస్టింగ్ పరంగా అయితే నేను ఈ ఫోటోస్ అయితే క్లిక్ చేశాను. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్స్ లో సామ్సంగ్ కొంచెం బెటర్ గా అయితే పర్ఫార్మ్ చేస్తుంది ఐఫోన్ తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంది పెనోరమా షాట్స్ నైట్ టైం కండిషన్స్ లో. అఫ్ కోర్స్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ లేదు, సామ్సంగ్ చాలా బాగా అయితే పర్ఫార్మ్ చేసింది ఐఫోన్ తో కంపేర్ చేసినట్లయితే. ఈ రెండు మొబైల్స్ మనకి పర్ఫెక్ట్ డీటెయిల్స్ అయితే క్యాప్చర్ చేయలేదు, బట్ సామ్సంగ్ ఇమేజ్ అట్లీస్ట్ చూడడానికి చాలా బాగుంది. ఇక ఫ్లాష్ లైట్ ఫోటోస్ లో లైట్ కండిషన్స్ లో చూసినట్లయితే అగైన్ ఇక్కడ సామ్సంగ్ కొంచెం లీడ్ అయితే తీసుకుంది. సో ఇమేజెస్ మనకి క్లోజ్ టు రియాలిటీగా అయితే ఉన్నాయి. ఐఫోన్స్ లో ఏంటంటే సాచురేషన్ అయితే యాడ్ అయిపోయింది ఫోటోస్ కి. ఇది 4K 30 FPS లో రికార్డ్ చేస్తున్న వీడియో రెండు మొబైల్స్ నుంచి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు లైటింగ్ అనేది ఎలా తీసుకుంటుంది కెమెరా సెన్సార్ లోపలికని. ఈ రెండు కెమెరాస్ మనకి డిఫరెంట్గా ఉండడం వల్ల
ఇక్కడ మీరు క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు అసలు ఎంత డిఫరెన్స్ ఉంది మొబైల్ ఫోన్స్లోని. ఇది రెండు ఇప్పుడు 1x మోడ్లో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు iPhone 16eలో మీరు 2xలో అయితే చూస్తున్నారు. ఈవెన్ S24 FEలో కూడా ఇది 2x, ఇక ఇది 3x 16eలో, S24 FEలో కూడా ఇది 3x, ఇక మ్యాక్స్ స్టోర్ చూసుకున్నట్లయితే 6x. ఇదే అనమాట, దీని మించి మనం ఇంకా జూమ్ చేయలేం 16eలో. ఒకసారి 6x ఫుటేజ్ దీంట్లో కూడా చెక్ చేద్దాం. నేను ట్రై చేస్తున్నాను 6x. ఓకే, ఓప్స్, ఓకే, ఆల్ రైట్. ఇది 6x S24 FEలో కూడా. ఇంకా మనం ఇంకా 6x అంటే టోటల్ 12x వరకు అయితే జూమ్ చేయొచ్చు. నేను ఇప్పుడు ఇది 10x. సో నన్ను అడిగినట్లయితే 10x ఫోటో సమ్వాట్ బెటర్ iPhone 6xతో కంపేర్ చేసినట్లయితే. ఇక మ్యాక్స్ 12x అంతే. ఇప్పుడు నేను మళ్ళీ 1xకి అయితే వస్తున్నాను రెండు మొబైల్స్లోను. సో ఈ విధంగా అయితే ఉంటుంది వీడియో ఫుటేజ్ అనేది. ఈవెన్ మీరు కావాలి అనుకున్నట్లయితే 0.6xలో కూడా అయితే రికార్డ్ చేయొచ్చు S24 FEలో. ఐఫోన్లో ఆ ఫీచర్ అయితే లేదు, బికాస్ దీంట్లో మనకు ఓన్లీ సింగిల్ కెమెరా వస్తుంది కాబట్టి. అండ్ బై ద వే మీరు వింటున్న ఈ ఆడియో మొత్తం కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే వస్తుంది. సో మీరు జడ్జ్ చేయొచ్చు ఎలా ఉంది ఏంటి అని చెప్పాను. సో ఈ విధంగా నేను ఇంకా బోల్డ్ అని క్యాప్చర్ అయితే చేశాను అండ్ డిఫరెంట్ టెస్టింగ్స్ కూడా అయితే చేశాను ఎవ్రీ డే టు డే టైంలో, అంటే ఫొటోస్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు. సో నేనైతే డెఫినెట్గా సామ్సంగ్ S24 FE అయితే చూస్ చేసుకుంటాను. అండ్ ఆల్సో మీకు చెప్తాను ఎవరికి iPhone 16e కూడా బెటర్ ఆప్షన్ అని. సామ్సంగ్ S24 FE ఎందుకు బెస్ట్ అంటే, ఒకవేళ మీరు కాంటెంట్ క్రియేషన్ చేస్తున్నారు, లేకపోతే ఫొటోస్ అనేది క్లిక్ చేయాలనుకుంటున్నారు డిఫరెంట్ జూమ్ లెవెల్స్లో, అండ్ మీకు మంచి క్వాలిటీ రావాలి ఈవెన్ జూమ్ చేసిన అంటే మీకు సామ్సంగ్ S24 FE బెటర్ ఆప్షన్. ఒకవేళ iPhone 16e చూస్ చేసుకోవాలంటే అది ఎవరికి యూజ్ అవుతుంది అంటే, ఒకవేళ మీరు ఫొటోస్ క్లిక్ చేస్తుంటారు అది కూడా 2x జూమ్ రేంజ్ లోపలే అంటున్నట్లయితే మీకు iPhone 16e కూడా గుడ్ ఆప్షన్. బట్ నన్ను అడిగినట్లయితే ఈ iPhone 16e ఈ కెమెరా కోసం కొనే బదులు iPhone 15 చూస్ చేసుకోండి చెప్తాను, లేదంటే iPhone 17 చూస్ చేసుకోండి. ఈ రెండు మొబైల్స్ మీకు ప్రైస్ కి అవి ఇచ్చే ఫీచర్స్ కి చాలా వర్త్ అయితే చెప్తాను. సో అదనమాట గైస్ ఓవరాల్ గా ఈ కెమెరా కంపారిజన్ iPhone 16e అలాగే S24 FE ఇది. ఒకవేళ మీకు ఇంకా స్టిల్ డౌట్స్ ఉన్నాయంటే కింద కామెంట్ చేసి అడగండి, నేనైతే మీకు రిప్లై ఇస్తాను. లేదంటే మీరు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి అక్కడ కూడా అయితే మెసేజ్ చేయొచ్చు, అక్కడైతే కొంచెం యాక్టివ్గా అయితే ఉంటాను. యూట్యూబ్ అనేది కామెంట్స్ ని పుష్ చేయట్లేదు, అంటే నోటిఫికేషన్స్ రావట్లేదు కరెక్ట్గా. సో బెటర్ మీరు ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి మెసేజ్ చేసినట్లయితే నేనైతే రిప్లై ఇస్తాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇక్కడ కనిపిస్తున్న వీడియోస్ క్లిక్ చేసి చూడండి. ఈ మొబైల్ మీద డీటెయిల్ గా A to Z కంప్లీట్ రివ్యూ అయితే పోస్ట్ చేశాను. అన్బాక్సింగ్ నుంచి ఆల్ ది వే అప్ టు రివ్యూ వరకు, మధ్యలో గేమింగ్ రివ్యూ, కెమెరా రివ్యూ, ఛార్జింగ్ టెస్ట్, బ్యాటరీ డ్రైన్ టెస్ట్ ఇవన్నీ అయితే ఉన్నాయి. ఈ వీడియో లెంత్ అనేది ఎక్కువే ఉంటుంది, బట్ స్టిల్ ఆ వీడియో చూసారు అంటే మీకు కంప్లీట్ గా దాని గురించి అర్థమైతే అయిపోతుంది అది మీకు సెట్ అవుతుందా లేదా అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా, బై బై అండ్ టేక్ కేర్.